నా ఉదయ్ కుమార్, దేవినగర్ వాసులము మేమంతా. మాకు ఇక్కడ ముఖ్యంగా తలెత్తే సమస్యలు ఏమి అంటే, ఎప్పుడైతే మాకు ఈ కొత్త బ్రిడ్జ్ పడిందో అప్పటి నుంచి ఈ ఏరియా వాసులకు రాకపోకల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కానివ్వండి ప్రతిదానికి ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు అబ్బాయిలు అయితే మగవాళ్ళు అయితే ఏదో వెహికల్స్ అనో లేకుంటే ఏదో ఒక రకంగా ఆటోలనో వెళ్తాము. మా ఏరియాలో ఉన్న మహిళలకి పండ్లకు పోవాలన్నా ఏం పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంది. దయచేసి ఎమ్మెల్యే గారు ఇంతకుముందు వచ్చారు, ప్రచారానికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఆయన ఏమన్నారు, మీకు ఖచ్చితంగా బ్రిడ్జ్కు మెట్లు వేపిస్తాను, డ్రైనేజ్ వేపిస్తాము, మళ్ళీ తర్వాత నల్లగడ్డ తీపిస్తాము అని చెప్పి హామీ ఇచ్చి పోయినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ సార్ అయితే మళ్ళీ రాలేదు. ఇప్పుడు కాలువలు శాంక్షన్ అయినాయని చెప్పి వచ్చినారు, సంతోషం వేయడానికి వచ్చినారు, అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చినారు. దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. కానీ ఆ కృతజ్ఞత ఎట్లుండాలి అంటే మాకు దేవినగర్ వాసులకు ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ ఇట్లా మనకు వేరే ఏదో వ్యాపార సంస్థలకు వీళ్ళకు ఉపయోగపడేటట్లయితే ఇంకా మేము ఓట్లేసి గెలిపించి ఏం లాభం మీకు? ఇప్పుడు ఐకే ఫ్యాక్టరీ వాళ్ళు నాన్ అబ్జెక్షన్ లెటర్ ఇచ్చినారు అంటున్నారు. ఇక్కడ ముందు వేరే సైట్ అయినా నాన్ అబ్జెక్షన్ లెటర్ ఇచ్చినారు అంటున్నారు. ఇప్పుడు అటు సైడ్ వాళ్ళు కాలువలు వేసినారంటే వాళ్ళు అటు సైడ్ మాకు గలీజ్ నీళ్ళు లోపలికి వదిలితే చిన్నపిల్లలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ముసలి ముతక అందరు ఉన్నారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా రోగాలు వచ్చిపోతున్నారు. దీనికి ఎవరు సంబంధం? ఇప్పుడు ఇటు సైడ్ మేము కాలువలు వేస్తాము అంటున్నారు. మేము ఏమంటున్నాము, మాకు అటు సైడ్ కాలువలు వేయొద్దండి. మీరు ఏమైతే నాన్ అబ్జెక్షన్ లెటర్స్ తీసుకొని అయితే వచ్చినారో అదే నాన్ అబ్జెక్షన్ లెటర్స్ ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి, మన ఏరియా సైడ్ ఎవరికైతే ఉన్నారో అటు సైడ్ తీసుకోండి, అటు సైడ్ తీసుకొని వచ్చి ప్రయత్నాలు చేసి వేయండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దానికి మున్సిపల్ అధికారులు ఏమంటున్నారు, పబ్లిక్ ఇది చేస్తూ ఉంది, పబ్లిక్ ఒప్పుకోవట్లేదు, సో ఇది క్యాన్సిల్ చేసేయండి, ఇది కొట్టేసేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇది ఎక్కడి న్యాయం? ఇప్పుడు ఒక దారి ముచ్చుకునిందంటే ఇంకొక దారి తెరచాలా. ఆ దారి ముచ్చినామని చెప్పి మొత్తానికే ఇది చేస్తే ఏం లాభం? ఎంతవరకు లాభం ఇది? ఇప్పటికే దగ్గర లైట్లు లేవు. రాత్రి 7 అయింది 6 అయిందంటే స్కూల్ పిల్లలు ఆటోలు వస్తుంటాయి, అవి వస్తుంటాయి, పాములు పుట్లు ఎక్కడా లేదు. ఇంకా ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఎవరు కూడా వెల్ సెటిల్డ్ పర్సన్స్ ఎవరు లేరు. ఎంతసేపు ఉన్నా కూడా అందరూ పనులకు పోవాలి. పొద్దున్న పనికి పోతే రాత్రికి వస్తారు. అందరూ కూలీ నాలుగు చేసుకునే మహిళలు ఉన్నారు, కూలీ నాలుగు చేసుకునే పురుషులు ఉన్నారు, అందరు ఉన్నారు. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఫేవర్గా చేయాల్సింది తప్పించి వాళ్ళకి ఫేవర్గా చేస్తారంటే ఎంతవరకు న్యాయం సార్ ఇది? ఇప్పుడు మేము ఓట్లు వేసినాము, గెలిపించినాము. ఎందుకు ఓట్లేసి గెలిపించినాము? ఏదో అభివృద్ధి అవుతుంది కదా అని చెప్పి. ఇప్పుడు అభివృద్ధిలో కూడా వాళ్ళకే మీరు పట్టం కడితే ఇంకా మేము ఏం కావాలి? మేము ఎమ్మెల్యే గారిని ఒకటే అడుగుతున్నాం, సార్ ఎమ్మెల్యే గారు మీరు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఇంటింటికి తిరుగుతున్నారు, ఇంటింటికి పోతున్నారు, ఇంటింటికి గడప తిరుగుతున్నారు, ప్రతి ఏరియా కొరుకుతున్నారు. కనీసం ఆ దేవీర్ నగర్ వంక ఒక్కసారి తిరిగి చూడండి, మేము ఏం పాపం చేసినాం? అసలు దేవీనగర్ ఉంది అన్నదైనా మీరు కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి సార్. దగ్గర 1 కాదు 2 కాదు సార్, 300 ఇండ్లు ఉన్నాయి దగ్గర కింద యూతల్ సైడ్ దేవీనగర్ అనే ఒక ఏరియా ఉంది అనేది ఏ రాజకీయ నాయకులకి లేదు. అసలు ఒక్కరైనా ఒక్కసారి గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా వచ్చిపోయిన వాళ్ళు కాదు. గెలవకన ముందు అయితే వచ్చినారు, నేనున్నాను, నేను గెలుస్తాను, నేను వస్తాను. ఒక్కరు వచ్చింది లేదు, ఒక్కరు చేసింది లేదు. ఎవరు అధికారులు కూడా బేకలేదు, అధికారులు కూడా అవసరం లేదు. లైట్లు అంటే లైట్లు లేదు, పురుగా పుట్రలు ఉంటాయి. ఇక్కడ యాసిడ్ నీళ్ళు యువతలకు వస్తుంటే వానకాలం వస్తగినా దొరికిందే సొందని, వానకాలం వచ్చగినా దొరికిందే సొంత అనుకుని యాసిడ్ నీళ్ళు వదులుతారు. ఏమన్నా అంటే వాడి నీళ్ళు వచ్చినాయంటారు, దాంట్లో కలుపుకొని యాసిడ్ నీళ్ళు వస్తాయి, నానా రోగాలు వస్తాయి. చెప్పి ప్రతి రాజకీయ నాయకులు చెప్పి బెజార్ వచ్చిపోయింది. డ్రైనేజ్లు అంటారు, డ్రైనేజ్కి అయితే అస్సలు అక్కడి నుంచి అబ్జెక్షన్, అక్కడి నుంచి వాళ్ళకి వచ్చింది, పిలుపు వచ్చింది కాబట్టి ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినారు. లేదంటే దేవినగర్ దిక్కు కూడా చూసేవాళ్ళు కూడా కాదు మమ్మల్ని. ఇప్పుడు దేవినగర్ ఇప్పుడు డ్రైనేజ్ కోసం ఇప్పుడు వచ్చినారంటే కూడా మున్సిపల్ వాళ్ళు డైరెక్ట్ గా వచ్చింది అయితే, అధికారులు డైరెక్ట్ అయితే వచ్చింది కాదు. అక్కడి నుంచి వాళ్ళకి ఇబ్బంది అయింది కాబట్టి, అవతల ఫ్యాక్టరీ వాళ్ళకి ఇబ్బంది అయింది కాబట్టి ఇక్కడికి వచ్చినారు మనల్ని. అది కూడా ఇప్పుడు మా కోసం వేస్తామని కూడా వచ్చింది కాదు, మా కోసం వేస్తాం అనేది ఒక సందు పెట్టుకుని ఆ యాసిడ్ నీళ్ళు మొత్తం ఇక్కడ ఇడాలని. మొత్తం పిల్లలకి మొత్తం ఎన్నో రోగాలు వస్తున్నాయి.
కంట్లో దుమ్ము పడుతుంది, బూడిద పడుతుంది స్వామి అంటే మేమేం చేస్తాం అని మీది వచ్చింది తప్పని మమ్మల్ని అంటారు. ఫ్యాక్టరీ కంటే ముందు మేము ఉన్నాము. సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైనా నాయకులు వస్తారు కదా, రాజకీయ నాయకులు, మళ్ళీ అప్పుడు ప్రశ్నించలేదా? సార్ అప్పుడు ఎవరు వచ్చినా కూడా మేము అడుగుతున్నాం, చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తారు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వచ్చినారు, ఎందుకంటే దేవినార్ దిక్కులేదు. ఈసారి ఎలక్షన్లు ఏం రావాలి, అంత దేవినార్ ప్రజలు ఏమంటే జరిగిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ ఎవరైనా ఓట్లు అడిగేకి రావాలి, అంతవరకు ఇప్పుడు ఎవరు ఓట్లు వేసేకి లేదు. త్వరలోనే మున్సిపాలిటీ ఎన్నికలు త్వరలోనే ఉన్నాయి, త్వరలోనే ఎలక్షన్ వస్తున్నాయి. మీరు రాబోయే రోజుల్లో ఏదైనా కార్యాచరణ అంటే ఏమైనా నిర్ణయం తీసుకునేది ఉందా? నిర్ణయం అంటే ఏముంది సార్, ఖచ్చితంగా తీసుకుంటాం. అందరు కలిసి మాట్లాడుకొని అసలు ఇప్పుడు జరిగే ముందు వచ్చే ఎలక్షన్లకి ఈ ఓట్లు వేయకూడదని డిసైడ్ అవ్వాలి అని అందరు కలిసి అనుకుంటున్నాం. చూడండి అన్న, మీ ఉన్నది ఉన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చేస్తేనే కదా ఎవరు గవర్నమెంట్ ఏదైనా చేస్తేనే కదా మనకి ఏదైనా చేస్తుందని మనం వాళ్ళకి ప్రతిసారి జనాలే చేస్తున్నారు కానీ గవర్నమెంట్ మాకేం చేయాలి? అభివృద్ధి ఆడుంది, దేవినగర్కి మాత్రం ఏది చేయట్లేదు. అభివృద్ధి మాట దేవుడు ఎరుగు సార్, కనీసము దేవినగర్ ఉంది ఒక ఏరియా అనేది కూడా తెలియదు. అన్న మీరు ఇప్పటికీ చూడండి, ఇక్కడ నుంచి బ్రిడ్జ్ యూటర్న్ తీసుకొని వస్తే అక్కడ నుంచి అవతల రోడ్లు చుట్టూ మట్టే. మా ఏరియా కాదు, ఆ రోడ్లు కూడా పట్టించుకోరు, రోడే పట్టించుకోరు అసలు. దేవినగర్ కాదు, ఆ బ్రిడ్జ్ దిగి యూటర్న్ తీసుకుంటే అవతలకి యువతలకి ఏమొస్తున్నాయి ఏం పోతున్నాయా ఆ మెయిన్ రోడ్ మీరు ఒకలా చూసుకుంటూ పోతే కూడా ఆ డ్రైనేజ్ నీళ్ళు మొత్తం రోడ్కే ఉంటాయి. ఇప్పుడు కాలువలు వేసినా కూడా ఆ డ్రైనేజ్ నీళ్ళు ఇప్పుడు రోడ్కే నిలబడేది. ఇక్కడ నుంచి డ్రైనేజ్ వేసుకున్నా కూడా ఈ ఐక్యపేట నీళ్ళు అక్కడికే రోడ్కే నిలబడతాయి. క్లీన్ చేసేది జనాలు లేరు కదా, జనాలే కాదు. ఈ కెమికల్ వాటర్ వల్ల ఎంతో మంది రైతులు కూడా నష్టమవుతున్నారు. పర్తాపూర్ రోడ్డు వల్ల ఇది కెమికల్ వాటర్ పోయి కాలువలో పోయింది, దానికి కాలువ నుంచి మోటు కొట్టుకుంటున్నారు రైతులు. ఎన్నో రైతులు చాలా పంట నష్టం కూడా అవుతున్నది. రైతులు ఎన్నోసార్లు చెప్పినా రాత్రి పోతారు, ఇటుసారి వస్తారు, పంటలు కూడా దెబ్బతింటున్నాయి. ఒక కాలువ తీసేది ఒక్కటే ఒక మనిషిని వారంలో ఒకసారి పంపిస్తాడు. మరి ఇంటికాడ కష్టం పెట్టుకొని పోరు, ఎవరికి ఎప్పుడో చెప్పకుండా